నమస్తే ప్రియబంధు. ప్రపంచమంతా కుదిపేసేలాగా, సోషల్ మీడియా అంతా కుదిపేసేలాగా ఎప్స్టీన్ ఫైల్స్ అనేది బయటకు వచ్చినాయి. ఎప్స్టీన్ అనేవాడు, వాడి చరిత్ర, వాడి జీవితంలో చేసినటువంటి చర్యలే ఈ ఎప్స్టీన్ ఫైల్స్. ఈ ఎప్స్టీన్ అనేవాడు వాడి జీవితంలో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఆ సంబంధాల యొక్క సాక్ష్యాలే ఈ ఎప్స్టీన్ ఫైల్స్. ఈ ఎప్స్టీన్ అనేవాడికి ఒక సొంత ఐలాండ్ ఉంది. వీడికంటూ ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఉంది సొంతంగా. అలాగే బొచ్చుడు ఆస్తులు ఉన్నాయి, అనంతమైన ధనం ఉంది. వీడికి ఒక పదవి లేదు, వీడి పొలిటీషియన్ కాదు, వీడి బిజినెస్ మ్యాన్ కాదు. కానీ ఇన్ని ఆస్తులు, ఇంత సంపద ఎలా వచ్చాయి వీడికి? ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరినీ బ్లాక్ మెయిల్ చేసి ఇంత ధనాన్ని సంపాదించాడా అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. వీడు ఆఫ్టర్ ఆల్ ఎవరంటే చిన్న పిల్లలతో సెక్స్ చేసే ఒక పీడోఫైల్ ఎధవా వీడు సెక్స్ ఎఫెండర్. వీడి యొక్క వలయం, వీడి యొక్క నెట్వర్క్ ఎలా ఉందంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు, ప్రత్యేకంగా యూరోపియన్ దేశాల్లో ఉన్నటువంటి $100 బిలియన్ కంటే ఎవరైతే సంపాదించారో వాళ్ళందరూ వీడి ఉచ్చులో ఉన్నారు. ఒక హిందూగా, ఒక భారతీయుడిగా మనం ఏమనుకుంటున్నామంటే వీళ్ళందరినీ కూడా ఈ వలయంలో దింపాడు, వాళ్ళందరికీ కూడా ఇలాంటి వలయాన్ని దింపి వాళ్ళని పాటు చేశాడు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. మనకున్న సంస్కారాలు, మనకున్న విలువలను బట్టి మనం ఆశ్చర్యపోతున్నాం. కానీ ఈ అబ్రహమిక్ రిలిజన్స్ లోను, వెస్టర్న్ కల్చర్ లోను ఇది సర్వసాధారణం. ఈ విదేశీ సంస్కృతిలో పిల్లలతో సెక్స్ చేయటం, పిల్లలను బలి ఇవ్వటం, యవనం కోసం పిల్లల యొక్క రక్తాన్ని తాగడం అనేది సర్వసాధారణం. వాళ్ళకి ఇదే వ్యాపకం, ఇదే వ్యాపారం, మరి ఇంకేమి తెలియదు వాళ్ళకి. 19th సెంచరీ వరకు యూరోపియన్ కంట్రీస్ యొక్క బ్రతుకు తీరు చూసినట్లయితే తెల్లారేపటికి ఓ బ్రెడ్, 2 గుడ్ల కోసం వీళ్ళ భార్యల్ని వేలంపాట్లో పెట్టి, అందంగా ఉంది కాబట్టి 2 గుడ్లు ఎక్స్ట్రా నాకు ఇవ్వు అని చెప్పేసి అమ్ముకునే వాళ్ళు వీళ్ళు. గతం వరకు వీళ్ళ జీవన విధానం ఏమిటంటే వ్యభిచారం చేయటం, వాళ్ళ ఆడవాళ్ళని అమ్ముకోవటం, సెక్స్ వర్కర్స్ కింద వాళ్ళ యొక్క పిల్లల్ని కూడా పంపించడం అనేది వీళ్ళ జీవన విధానం. ఇవన్నీ కూడా ఎప్స్టీన్ ఫైల్స్ లో బయటపడ్డాయి. అవి మనకి వింతగా ఉన్నాయి. వీళ్ళు సూటు బూటు వేసుకుని, టై పెట్టుకుని ఒక సుపీరియారిటీతో ట్రైన్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళని. ఎందుకనంటే లోపలంతా వీళ్ళు చరిత్రహీనులే కాబట్టి. వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు జంతువుల కన్నా హీనమైన వాళ్ళు. వీళ్ళని ఎందుకు జంతువుల కన్నా హీనమైన వాళ్ళు అని చెప్పేసి మనం అంటున్నామంటే, మన హిందూ ధర్మంలో ఎలా ఉంటుందంటే ఒకే గోత్రం వారు వివాహం చేసుకోకూడదు, సేమ్ బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళు వివాహం చేసుకోకూడదు. మన సంస్కృతిలో పిన్ని కొడుకు అన్నదమ్ముడు అవుతాడు, పిన్ని కూతురు అక్కచెల్లెలు అవుతుంది, పెదనాన్న కొడుకు అన్నదమ్ముడు అవుతాడు. ఇవన్నీ మనం మోరల్స్ అనుకుంటున్నాం. ఇది మోరల్సే కాదు, ఇది సైన్స్ కూడా. ఈ రోజు ప్రపంచం తెలుసుకుంది కానీ మన పూర్వీకులు ఎప్పుడో తెలుసుకున్నారు. సేమ్ బ్లడ్ వాళ్ళు రీప్రొడ్యూస్ చేసినట్లయితే మానసిక వికలాంగులు పుడతారని చెప్పేసి మన పూర్వీకులు ఎప్పుడో కనుగొన్నారు. మన జీవన విధానం అంతా కూడా ఒక సైన్స్. కానీ ఈ పాశ్చాత్య దేశాల్లో జీవించే వాళ్ళు ఇలా కాదు. వాళ్ళ రిలిజియన్ ఏమిటంటే పవర్ ని పట్టుకొని నేను అనుభవించాలా, నేను ఎంజాయ్ చేయాలా, నాకు పదవి కావాలా, దానికోసం తయారు చేసినటువంటి రిలిజియన్స్ వీళ్ళవి. ఒక సమయంలో వీళ్ళు ఏమిటంటే ధనవంతులు అయిపోయిన తర్వాత మా సొమ్ము మా కుటుంబంలోనే ఉండిపోవాలా, మా ఆస్తులు మా కుటుంబంలోనే ఉండిపోవాలా అని రాజులు కూడా కొడుకు కూతురికి ఇచ్చి పెళ్లి చేసినటువంటి చరిత్ర వీళ్ళకుంది. అన్నదమ్ముడు అక్క చెల్లెలను పెళ్లి చేసుకోవడం, అంత తండ్రి తన కూతురిని పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ వీళ్ళకి సర్వసాధారణం. తరతరాలుగా ఈ ప్రక్రియ ద్వారా పుట్టడం వల్ల వీళ్ళందరూ మానసిక వికలాంగులు అయిపోయారు. వీళ్ళకి ఒక జంతువు కాకుండా, మనిషి కాకుండా వీళ్ళ కోరికలు ఉంటాయి. ఒక జంతువుని తీసుకున్నట్లయితే ఒక జంతువు కూడా రీప్రొడక్షన్ కోసం ఒక సీజన్ ఉంటుంది వాటికి. వీళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుందంటే అన్యాచురల్ సెక్స్ కి వీళ్ళు అలవాటు పడిపోయి ఉంటారు. ఈ అబ్రహమిక్ రిలిజియన్ వాళ్ళు, వెస్టర్న్ కంట్రీస్ యొక్క కల్చర్ ఎలా తయారైందంటే ఈ బ్రెయిన్ డిఫెక్ట్ వలన అన్యాచురల్ సెక్స్ మీద వీళ్ళకి విపరీతమైన కోరిక అనేది ఏర్పడుతుంది. వీళ్ళ ఆలోచన ప్రక్రియ, వీళ్ళ యొక్క పదజాలం, వీళ్ళ యొక్క భావాలు దీని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ ఎయిడ్స్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే జంతువులతో చేసినటువంటి ఈ చండాలమైనటువంటి పనుల వలన సమస్త మానవ జాతికి ఈ రోగాలు అంటించారు వీళ్ళు. ఈ దేశానికి అమ్మిన వాళ్ళ యొక్క కర్మ వలన ఈ పవిత్రమైన భూమిలో హిందువులుగా మనము ఇలాంటివన్నీ వినవలసి వస్తుంది. చాలా మంది హిందువులు ఇలాంటి చరిత్రహీనమైనటువంటి సంస్కారానికి బలైపోతూ కూడా వస్తున్నారు. ఇలాంటి చండాలమైన వాళ్ళందరూ కూడా మన పవిత్రమైన భూమిలో దాపురించి వీళ్ళు మన దేశంలో చొరబడి సూటు బూటు వేసుకుని, అత్తర్లు వేసుకుని, వీళ్ళ లోపల చండాలం ఎలా ఉంటుందంటే ఏ జంతువుకి వీళ్ళు వదలరు. మేకలు, కుక్కలు అన్ని జంతువులతో చేసేటువంటి చండాలమైన పనులు ఇవే. ఎక్కడో ప్రపంచంలో ఏమోలో ఎప్స్టీన్ ఫైల్స్ ద్వారా జరుగుతున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నాం కదా. మన దేశంలో కూడా ఎన్నోసార్లు మనము ఇలాంటి ఎన్నో వినున్నాం. అరబ్ కంట్రీస్ నుంచి షేకులు వచ్చి గంట, 2 గంటలు, 3 గంటలకి ఓ ముత అనే కార్యక్రమం ద్వారా వాళ్ళని వాడుకొని వెళ్ళిపోవటం, పిల్లల్ని బలి ఇవ్వటం, పిల్లలతో దుర్వ్యవహారం చేయటం, పిల్లల యొక్క రక్తాన్ని తాగటం అనేది
వీళ్ళకి సర్వసాధారణం, కానీ మనకి చాలా వింతగాను ఒక అసహ్యంగాను ఉంటుంది. మన హిందూ ధర్మంలో ఎలా అంటే ఒక మగబిడ్డ పుట్టినట్లయితే ఉపనయనం అని, పంచెలేయటం అని, వాళ్ళ యొక్క జీవిత ప్రయాణం అంతా కూడా ఓ పవిత్రంగా తీసుకుని వెళ్తాం. అదే గనక ఒక ఆడబిడ్డ పుట్టినట్లయితే లక్ష్మీదేవి పుట్టిందని ఆ కన్యకి అమ్మవారిగా భావించి నవరాత్రులప్పుడు కన్యా పూజ చేసి కడుపు నిండా భోజనం పెట్టి కాళ్ళు కడిగి నీళ్లు తాగి ఆ యొక్క ప్రయాణాన్ని పవిత్రంగా ముందుకు తీసుకెళ్తాం. ఓనీలని, వివాహమని, శ్రీమంతమని చాలా పవిత్రంగా ఆ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే ఈ సృష్టి యొక్క అభివృద్ధి కొరకు, ఈ సృష్టిని ముందుకు తీసుకెళ్తానికి మాతృమూర్తి యొక్క కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది. కాబట్టి మనం అంత పవిత్రంగా మాతృమూర్తిని చూసుకుంటూ ఉంటాం, ఆ తల్లిని పూజిస్తూ ఉంటాం. కానీ వాళ్ళకి ఇవేమీ తెలియదు. స్త్రీ అంటే ఒక భోగ వస్తువు, స్త్రీ అంటే ఒక పొలము, స్త్రీ అంటే అమ్ముకోవడానికి ఒక వ్యాపార వస్తువు అనేది మాత్రమే వాళ్ళ యొక్క ఆలోచన విధానం. ఒక హిందూ ఏం చేస్తాడంటే తను తృప్తిగా సంపాదించుకున్న తర్వాత సత్కర్మ కోసం నేనేం చేయాలి, నాలాగా రాబోయే తరాలు కష్టపడకూడదని, వాళ్ళకి సత్కర్మ రావాలని దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. మోక్ష ప్రాప్తి కొరకు ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆధ్యాత్మిక మార్గంలో, ధార్మిక మార్గంలో, ధ్యాన మార్గంలో, యోగ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. విదేశీ సంస్కృతి ఎలా ఉంటుందంటే నేను అధికారంలో రావడానికి, నేను డబ్బులు సంపాదించుకోవటానికి, ఆ సంపదను కాపాడుకోవటానికి ఎవరిని బలివ్వాలి, నా యవ్వనాన్ని పెంచుకోవటానికి నేనేం చేయాలి, యవ్వనం దేనికి కావాలా, మళ్ళీ దాని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అందుకే ఈ ప్రపంచ దేశాల వాళ్ళందరికీ కూడా మన హిందువులంటే వాళ్ళకి విపరీతమైన ఇన్ఫీరియారిటీ. మన భారతీయులు వాళ్ళ దేశాలకు వెళ్ళి వాళ్ళ యొక్క దేశం యొక్క అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నా కూడా మన భారతీయులను అక్కడ గౌరవించేది పోయి తిరిగి వాళ్ళు మనల్ని అవమానం చేస్తూ ఉంటారు. అక్కడ అవమానం చేయడానికి కారణం ఏమిటంటే వాళ్ళ లోపల మన పట్ల ఉన్న ఇన్ఫీరియారిటీ. మన హిందువు ఏం చేస్తూ ఉంటాడంటే నా పూర్వీకుల యొక్క పేరుని నేను కాపాడాలి, ఆ పూర్వీకుల యొక్క పేరుని నిలబెట్టడానికి ఎటువంటి సత్కార్యాలు నేను చేయాలి, దాన ధర్మాలు ఎలా చేయాలి, ఏ స్కూల్ కట్టాలి, ఏ దేవాలయాన్ని కట్టాలి, అనాథాశ్రమానికి ఏ రకంగా సేవ చేయాలి, పలు విధాలుగా వాడి ఆలోచన విధానం వెళ్తూ ఉంటుంది. మన భారతదేశంలో మన మధ్య జీవిస్తున్నటువంటి ఎడారి మతాల యొక్క చర్యలు ఎలా ఉంటాయంటే వాడి భార్య కూరలో ఉప్పు తక్కువ వేసిందని వాడు ఒకవేళ వదిలేసిన మళ్ళీ వాడు స్వీకరించాలంటే వాడి భార్య వేరే వాడి దగ్గర పనుకుంటే గానీ వీడు స్వీకరించాలి. ఇలాంటివన్నీ కూడా మన మధ్య నడుస్తూ ఉన్నాయి. మనలో చాలా మందికి ఈ అవగాహన లేదు. వాడి భార్య ఒకవేళ వాడి ధర్మం మారిపోయినట్లయితే వాడికి పుట్టిన కూతురుతో కూడా వాడు పనుకోవచ్చు. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ని మనం ఎందుకు వింతగా చూస్తున్నామంటే ఈ ఎప్స్టీన్ అనే వాడి యొక్క వలయంలో యూరోపియన్ కంట్రీస్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇరుక్కున్నారు కాబట్టి మనం వింతగా చూస్తున్నాము. కానీ వాస్తవికమైన సత్యం ఏమిటంటే మన దేశంలో మన ఇంటి గుమ్మం అవతలే ఈ వైరస్ స్ప్రెడ్ అయి ఉన్నది. ఈ రోజు మనము మన తల్లిదండ్రులకి, మన పిల్లలకి, భార్యాభర్తలు పరస్పరికంగా ఒకరినొకరు కాపాడుకునే పరిస్థితి వచ్చింది. మనం అవేర్నెస్ గా ఉండి ఈ వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ మన పిల్లలను కూడా మనం కాపాడాలి. జై హింద్.